తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో దాన్ని అడ్డుకోవడానికి సమైక్యవాదులు, స్వాగతించడానికి తెలంగాణవాదులు పోటీగా ఆందోళనలు చేపట్టడంతో గురువారం బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమైక్య ఆంధ్ర డిమాండ్ కోసం హైదరాబాద్లోనే సమావేశాలు పెట్టడంతో నగరం వేడెక్కింది. తెలంగాణ జాగృతి, ఓయూ విద్యార్థులు, తెలంగాణవాదులు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకుంటామనే హెచ్చరికతో మళ్లీ ప్రత్యేక సమైక్య మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు మినిస్టర్స్ క్వార్టర్స్లో భారీ బందోబస్తు మోహరించారు. ఉదయం నుండి తెలంగాణవాదులు మంత్రుల నివాసం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా వెళ్లకుండా విడతల వారీగా ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సీమాంధ్ర సమావేశాలు ముగిసిన అనంతరం పోలీసులు ఇక తెలంగాణవాదులు అడ్డుకునేవారు లేరు అనుకునే సమయంలో ఊహించని విధంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రుల నివాసం ఎదుట ఉన్న దానం నాగేంద్ర కాన్వాయ్పై తెలంగాణవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. దానం నాగేంద్ర బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న తన ఇంటికి వెళ్తున్న తరుణంలో తెలంగాణ న్యాయవాదులు ఆయన వాహనంపై దాడి చేశారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి స్వయంగా దానం నాగేంద్ర కారు దిగి ప్రయత్నించారు. దాడి చేసిన వారు మంత్రుల నివాసం ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దానం నాగేంద్ర వారిని వెంటపడి పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. మంత్రి పదవిలో ఉండి న్యాయవాదులపై దాడి చేయడంతో తెలంగాణవాదులు ఆగ్రహం చెందారు. దీనిపై జేఏసీ తెలంగాణవాదులు మంత్రి దానం నాగేంద్రపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మంత్రుల నివాసం వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు దానం నాగేంద్ర దిష్టిబొమ్మని కూడా తగలబెట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. టీవీ 11 బ్యూరో, హైదరాబాద్.